హలో అండి అందరికీ. ముందుగా అందరికీ ఎంగిలి పుల్ల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంతకీ మీరు పండుగ జరుపుకున్నారా? అసలు ఈ బతుకమ్మ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటారు అనేది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళైతే ఒక కథ అయితే చెప్పారు, అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కుమార్తె. ఆ 7 కొడుకులకు వివాహం కూడా ఆ కుమార్తెకు కూడా వివాహం అయిపోయింది. ఒకరోజు ఆ రాజు తన భార్యని తీసుకొని కాశీ యాత్రకు వెళ్తాడు. అప్పుడు తన 7 కొడుకులకి చెల్లమ్మ జాగ్రత్త అని చెప్పేసి వెళ్తాడు. తర్వాత దసరా పండుగ వచ్చినప్పుడు అందరూ గౌరీ పూజ చేసుకుంటున్నప్పుడు ఆ కుమార్తెకి కూడా ఈ పూజ చేసుకోవాలని అనిపించి తన మొదటి వదిన దగ్గరికి వెళ్ళి, నీ పట్టు చీర, పట్టు రైక, నీ కాలకడియాలు కావాలి వదిన అని అడుగుతుంది. అడిగినప్పుడు నాకు ఇప్పుడు తీసి ఇవ్వడానికి సమయం లేదు అని మాట దాటేస్తుంది. అలాగే రెండో వదిన దగ్గరికి వెళ్తుంది. అలాగే అడిగితే పిల్లలతో నేను పనిలో ఉన్నాను, ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పేస్తుంది. అలాగే 3వ వదిన, 4, 5, 6వ వదినలు అలాగే ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తూ ఉంటారు. అయితే 7వ వదిన దగ్గరికి వెళ్ళి, వదిన నేను గౌరీ పూజ చేసుకుంటాను, నాకు నీ చీర, రైక, నీ కాలకడియాలు కావాలి వదిన అని అడిగితే తన వదిన ఇస్తాను, కానీ నా పట్టు చీరకి పసుపు పట్టకూడదు, నా పట్టు రైకకి గంధం అట్టుకోకూడదు, నా కాళ్ళ కడియాలకి సొట్టపడకూడదు, అలా అయితే ఇస్తా. అలా జరిగితే నీ రక్తం నా నుదుటిన తిలకంగా పెట్టుకుంటా అని వార్నింగ్ ఇచ్చి ఇస్తుంది అని తను తీసుకుంటుంది. తను తీసుకున్నాక ఆడపడుచు పూజకి వెళ్తుంది. వెళ్ళినాక అక్కడున్న అక్కలమ్మలు ఏమంటారంటే, పెట్టుకోకుండా గంధం పెట్టుకోకుండా పూజ చేస్తే నీ భర్తకి అరిష్టం అని చెప్తారు. అయితే ఆడపడుచు భయపడి కాళ్ళకి పసుపు, గంధము అన్ని పెట్టుకొని పూజ చేస్తుంది. మరుసటి రోజు తన వదిన దగ్గరికి వెళ్ళి వదినకి పట్టు చీర, రైక, కడియాలు ఇవ్వడానికి వెళ్తుంది. వెళ్ళినాక వదిన పనిలో ఉండి అక్కడ పెట్టు అని చెప్తుంది. తను అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఎంత అయిపోయాక అవి చూసుకుంటుంది. చూసినప్పుడు చీరకి పసుపు, రైకకి గంధం, కాళ్ళ పట్టీలకు సొట్ట కూడా పడుతుంది. అప్పుడు వదినకి కోపముతో ఇక చీరను, రైకను చింపేస్తుంది. నిద్రించినప్పుడు తన భర్త వస్తాడు. ఏమైంది, ఎలా పడుకున్నావనంటే, నాకు తలనొప్పి వస్తుంది, నీ చెల్లి ఇలా చేసిందని జరిగిందంతా చెప్తుంది. నువ్వు ఇప్పుడు ఈ తలనొప్పి నాకు తగ్గాలనంటే నువ్వు నీ చెల్లిని చంపి ఆ రక్తంతో నా నుదుటిన తిలకం పెట్టాలి, అయితే ఈ తలనొప్పి నాకు తగ్గుతుంది అని చెప్తుంది. చెప్పినాక అన్నయ్య కూడా ఏం చేయలేక సరే అని చెప్తాడు. మరుసటి రోజు అన్నయ్య అన్నం బాక్స్ కట్టుకొని అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళినాక అక్కడ ఒక గద్దను చంపి దాని రక్తంతో వదినకి తిలకంగా పెడతాడు. అయితే వదిన చాలా సంతోషంతో బావి దగ్గరికి వెళ్తుంది నీళ్ళ కోసం. అక్కడున్న అమ్మలక్కలు నవ్వుకుంటారు. కలవరి కోడలు గద్దం రక్తంతో వచ్చింది, తిలకం పెట్టుకొని వచ్చింది అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే తిను కోపంతో ఇంటికి వచ్చి మళ్ళీ గుడ్డ కట్టుకొని నిద్రిస్తుంది. భర్త వస్తాడు. భర్త వచ్చాక ఏమైంది, ఎలా పడుకున్నావనంటే, నిన్న నువ్వు తెచ్చిన గద్ద తిలకంతో నా తలనొప్పి తగ్గలేదు, ఇంకా అలాగే ఉంది, నీ చెల్లి రక్తంతో తిలకం పెడితేనే అది తగ్గుతుంది అని చెప్తుంది. మరుసటి రోజు భర్త మళ్ళీ కారడవికి వెళ్ళి కుందేలి రక్తాన్ని తీసుకొచ్చి తిలకంగా పెడతాడు. అది చూసి మురిసిపోయిన భార్య మళ్ళీ బావి దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ అమ్మలక్కలు, కలవరి కోడలు నిన్న గద్ద రక్తాన్ని, ఈరోజు కుందేలు రక్తాన్ని తిలకంగా పెట్టుకొస్తుంది, ఏంటి విషయం అన్నట్టుగా ఎగతాళి చేసుకుంటూ నవ్వుకుంటారు. అది విన్న భార్య మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పడుకుంటుంది. భర్త వచ్చాక ఏంటి ఎలా పడుకున్నావు అని అడిగితే, మీరు తెచ్చిన కుందేలి తిలకంతో నా తలనొప్పి తగ్గలేదు, మీ చెల్లెల్ని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితే అప్పుడు తగ్గుతుంది అని చెప్తుంది. ఇక చేసేది ఏమీ లేక మరుసటి రోజు భర్త తన అన్నలకు చెల్లిని తన అత్తవారింటికి దింపి వస్తానని చెప్పి చెల్లిని తీసుకొని అడవి మార్గంలోకి తీసుకెళ్తాడు.
ఏంటి అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చావు, అడవిలా ఉంది అని అంటే, లేదు లేదు చెల్లి, వర్షానికి చెట్లన్నీ బాగా పెరిగిపోయాయి అని చెప్తాడు. చెప్పినాక చెల్లి ఆకలి అవుతుంది అన్న అని చెప్తుంది. అయితే తను ఇంటి నుంచి అన్నం తీసుకొని వస్తాడు. ఆ అన్నాన్ని చెల్లికి తినిపించేస్తాడు. తర్వాత చెల్లి నాకు నిద్ర వస్తుంది అన్నయ్య అని చెప్తుంది. పడుకుంటుంది చెల్లి. సూదితోని చంపడానికి చూస్తాడు, కానీ సూదితోని చెల్లి చావదు. తర్వాత కత్తితోని చంపితే అప్పుడు చెల్లి చనిపోతుంది. ఆ రక్తాన్ని భార్యకి తిలకంగా పెడతాడు. ఆ చెల్లి చనిపోయి ఉంటుంది. చనిపోయాక తన తల ఒక పూలవనంలా, తన కడుపు ఒక బావిలా. అలా కొన్ని రోజుల తర్వాత తండ్రి ఇద్దరు యాత్ర ముగించుకొని వెళ్తూ ఉండగా అడవి మార్గంలో పూలవనంని చూసి తన కూతురికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో తను పువ్వులు కోయబోతుంటే, ముట్టకు ముట్టకు ఓ అమ్మ, ముడితే నీ చేతులు కందేను, మాయదారి వదిన చెప్పినందుకు దోషకారి అన్నయ్య పొడవబోయాడు అని చెప్తుంది. అలా చెప్పినాక ఈ చెట్టు ఎందుకు ఇలా చెప్తుంది అని కోయబోతుంటే, ముట్టకు ముట్టకు ఓ నాన్న, ముడితే నీ చేతులు కందేను, మాయదారి వదిన చెప్పినందుకు దోషకారి అన్నయ్య పొడవబోయాడు అని చెప్తుంది. ఏంటి ఈ చెట్టు ఇలా చెప్తుంది అని వాళ్ళు అదే ఆలోచనలతో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఈ విషయం తన 7 కొడుకులకు చెప్తుంది. అక్కడ కూతురు కూడా కనిపించదు. తన 7 కొడుకులు తన అల్లుడిని తీసుకొని ఆ పూలవనం దగ్గరికి వస్తాడు. వచ్చాక అందరినీ ఆ పూలను కొయ్యమని చెప్తారు. ఫస్ట్ పెద్దన్నయ్య కొయ్యబోతాడు. ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చేతులు కందేను, మాయదారి వదిన చెప్పినందుకు దోషకారి అన్నయ్య పొడవబోయాడు అని చెప్తుంది. తర్వాత వదిన, తర్వాత సెకండ్ అన్న, తర్వాత ఇంకో వదిన, అలా 6 అన్నలు 6 వదినలు అందరూ కొయ్యబోయినప్పుడు ఇలా అన్నది. తర్వాత ఇక చంపిన అన్న 7 అన్న కొయ్యబోయినప్పుడు, ముట్టకు ముట్టకు ఓ అన్న, ముడితే నీ చేతులు కందేను, మాయదారి వదిన చెప్పినందుకు నువ్వు నన్ను చంపబోయావు అని చెబుతుంది. వదిన ముట్టినప్పుడు కూడా ఇలాగే చెప్తుంది. మాయదారి వదినవి నీవు, దోషకారి అన్నయ్య పొడవబోయాడు అని చెబుతుంది. అలా ఆ 7వ కొడుకు చంపాడని తల్లిదండ్రికి తెలిసిపోతుంది. వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయాక ఆ తల్లి తండ్రి ఇద్దరు ఘోరమైన దీక్ష చేస్తారు ఆ అడవిలో. చేశాక కొన్నాళ్ళకి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఇంటికేంటో కోరుకోండి అని చెప్తాడు. కోరుకున్నాక మా కూతురు మాకు మళ్ళీ కావాలి అని చెప్తాడు. చెప్పాక శివుడు కూడా సరే, మళ్ళొచ్చే దసరా రోజు మీ కూతురు మీకు మళ్ళీ పుడుతుంది అని చెప్తారు. దసరా రానే వస్తుంది. వచ్చినప్పుడు ఆ పూలవనం నుంచి 12 ఏళ్ల బాలికగా మళ్ళీ పుడుతుంది. అలా మళ్ళీ చనిపోయి బతికినందుకు బతుకమ్మ అని పేరు వచ్చింది. అప్పుడు శివుడు కూడా ఈ కథ చెప్పినవారు విన్నవారు ఇద్దరికీ ఐశ్వర్యము కలుగును అని దీవిస్తాడు.